డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైతే దానికి అక్కడే మళ్ళీ కట్టడం కష్టం, పైన కట్టమని చెప్తున్నది టెక్నికల్ టీం. తాజాగా పోలవరం ప్రాజెక్టు ప్రధానమైనటువంటి ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ గ్యాప్ 2లో 2016-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంకి సంబంధించి అప్పట్లో డయాఫ్రమ్ వాల్కి 6 మీటర్ల ఎగువన సమాంతర కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1.5 మీటర్ల మందంతో నిర్మించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రధాన కాంట్రాక్ట్ సంస్థ మెగా సబ్ కాంట్రాక్ట్ సంస్థ బావర్ రూపొందించిన డిజైన్ మీద ఆమోదముద్ర వేసింది. నిర్మాణంలో T16 రకంతో పోలిస్తే T5 రకం కాంక్రీట్ మిశ్రమాన్ని వినియోగించడమే శ్రేయస్కరం అంటూ CSMRS సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ చేసిన ప్రతిపాదన వైపు సిడబ్ల్యూసీ మొగ్గు చూపింది. అయితే డయాఫ్రమ్ వాల్ నిర్మాణాలు వినియోగించే కాంక్రీట్ మిశ్రమం మీద ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం పటిష్టత మీద 28 రోజుల పరీక్ష నివేదికల ఆధారంగా అంతర్జాతీయ నిపుణుల కమిటీ POE సూచన తీసుకోవాలని మెలిగిపెట్టింది. నిర్మాణ పనులు ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటికి రాష్ట్ర జలవనరుల శాఖ మెగా బావర్ సంస్థలే బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం సిడబ్ల్యూసీ డైరెక్టర్ రాకేష్ టోతేజా లేఖ రాశారు. కాంక్రీట్ మిశ్రమం మీద అంతర్జాతీయ నిపుణుల కమిటీ అభిప్రాయం తీసుకుని 1-2 రోజుల్లో పనులు చేపట్టమని చెప్పేసి డిసైడ్ చేసింది. టోటల్గా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.